పాజ్ పాజ్ ఇప్పుడు కొడుతుంది, ఇప్పుడు వెళ్తుంది. ఇది 50% 3/4 బాగా కట్ చేశారు. చేస్తూ టోల్డ్ మీ హౌ టు కట్ ఇట్ అండ్ దెన్ రిమైనింగ్ చేశాను నేను. ఓకే. ఉల్లిపాయలు బాగా కట్ చేశారు. నౌ ఐ నో హౌ టు డూ దట్. ఓకే. Now after this he showed me how to put all the cut off whatever that is. Todakura. Palak and then shred it through. Okay. And then put it there. And now it goes for washing. Hot water the burger or so we go for washing. And you got a sieve here. Colander అంటారు దాన్ని. కొలాండర్ అంటారు. Sieve కాదు ఇది. సీవే కానీ దానికి పేరు ఉంది, కొలాండర్ అంటారు దాన్ని. Colander. Sieve is usually used for separating pebbles and round objects like and probably this is for cleaning or washing. So what is the difference between washing and cleaning? Washing we use soap. Cleaning అంటే మనం దాని కూర్చొని ప్రతిదీ కూడా శుభ్రం క్లీన్ చేయాలి. వాషింగ్ అంటే ఒకసారి నీటిలో కూడా ఆడతారు. అయినట్టు వాషింగ్ అని వాషింగ్ అయినట్టుందండి. వాషింగ్ చాలా ఇలాగే ఉంటాను. వాళ్ళు వచ్చి వంట చూసుకుంటారు. చేతికి అంటుకుంది. చేపడే నీళ్ళు దాంట్లో పోతాయి అన్నమాట. మీరు చేయగలుగుతుంటే అది పడిపోతాయి దానిలో. ఉల్లిపాయ కూడా కావాలని చెప్పారండి వాళ్ళు. ఉల్లిపాయ కావాలని తీసి పెట్టినట్టున్నారండి. బాగా డెమాన్స్ట్రేటింగ్ అగైన్. It's like he's having a field day. మరి ఇది కూడా హాఫ్ నేను చేస్తాను. మొత్తం మీరు చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ బాగా చూసి మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్ గివ్ మీ అదేంటండి పోదాలగా రెగ్యులర్ ఒకటి చేసి వచ్చాయి జాగ్రత్తగా పట్టుకుని జాగ్రత్తపోయారన్నమాట. స్లిప్ అవుతుంది. గట్టిగా పట్టుకోండి. అమ్మో కళ్ళు నీళ్ళు కొడుతున్నాయి. మీకు రాలేదండి కళ్ళు నీళ్ళు? మీరు కళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఉల్లిపాయ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అమ్మ తల్లి టైం టు టేక్ రివెంజ్. మరి ఎంజాయ్ చేశారు కదా 58 years. పే బ్యాక్. ఎవరు ఎక్కువ నా భక్తి చాలా గొప్పదిగా ఆయన వచ్చి విష్ణువు దగ్గరికి వచ్చి నేను మంచి నీ భక్తి చాలా గొప్పదే కానీ నేను పని చెప్తాను చేయమన్నట్టు. ఏంటంటే ఒక గిన్నెలో నూనె నిండా పోసి తీసేసి ఈ గున్నెని నూనె కింద పడిపోకుండా అది ముక్కలకి ఇది బయటపడేసి ముక్కలు నూనె కింద వలిసిపోకుండా ఈ గిన్నెనేమో అక్కడ పట్టుకెళ్ళి అక్కడ వచ్చేయమన్నాడు. దూరంలో ఒక ఇంట్లో అనమాట. అక్కడికి పట్టుకుని వెళ్ళాడనమాట. నూనె వలికిపోకుండా జాగ్రత్తగా పట్టి అప్పుడేమో నువ్వు నూనె పట్టుకొస్తున్నావు కానీ అప్పుడు నా పేరు నువ్వు ఎన్నిసార్లు తలుచుకున్నావు అని రేటు అంటే వాడి పేరేం తలుచుకోలేదు. నూనె తలుచుకున్నాడు. నూనె మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. నూనె పడిపోకుండా ఇప్పుడు నాకు అదే అందుకని వాడి భక్తి గొప్ప నా భక్తి గొప్ప అని అడిగితే వాడి భక్తి గొప్ప చేసాడు నీ భక్తి గొప్పలేదు అన్నాడు వాడు. ఇంకోటి మామూలు సంసారం ఉన్నాడు వాడు. వాడు రోజుకోసారి శ్రీ మహావిష్ణుని తలుచుకున్నాడు. చాలా వాడి పని వ్యవసాయం పని అది ఇది అంతా చేసుకున్నాడు. మళ్ళీ రాత్రి సార్లు పడుకున్నాడు. వాడు 2 సార్లు తలుచుకున్నాడు నిన్ను 3 సార్లను. వాడి భక్తి గొప్ప భక్తి ఉంది అన్నాడు అనమాట. ఏం పర్వాలేదు చేసేయండి. వాయిస్ కూడా వస్తుంది కదా అనుకుంటా. మామగారు చెప్పిన వాయిస్ వస్తుంది. అప్రెంటిస్ చాలా ఉత్సాహంగా ఉంటారన్నమాట. మొట్టమొదటి పని చెబుతున్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక జాడి చెబితే వాళ్ళు చాలా ఇదిగా చేస్తారన్నమాట. కొంచెం వచ్చింది. ఇక్కడ పడకూడదు. పర్వాలేదు, జాగ్రత్త. ఇంట్లో కారు కూడా లేదు ఇప్పుడు. ఇక్కడ వెళ్ళాలంటే అంత కట్టదు.
అయ్యో తిట్టాలి అంత కూడా అలా చాలా I don't know whether you have done it properly or not. ఏం పర్లేదు. Ouch. నూనెలో పట్టేసి వేయించిన తర్వాత అన్నీ ఒకలాగా అయిపోతాయి. డోంట్ వరీ. Thank you, sir. Thank you, sir.